ఐపీఎల్ 2024లో కేకేఆర్ మరియు డీసీ జట్లు ఒక ఇంపార్టెంట్ మ్యాచ్కి సిద్ధమయ్యాయి. ఈ రోజు ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండు టీంలు ఒక క్రూషియల్ మ్యాచ్లో తలపడబోతున్నాయి. సో ప్లే ఆఫ్స్ రేస్ దృష్ట్యా చూసుకుంటే ఈ మ్యాచ్లో విజయమైతే రెండు టీంలకు అత్యంత కీలకం. మెయిన్లీ కోల్కతా టీం చూసుకుంటే తమ లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయి మ్యాచ్లోకి వస్తున్నారు. అదే ఢిల్లీ టీం వరుస పెట్టి మ్యాచ్లు గెలిచి మ్యాచ్లోకి వస్తున్నారు. సో ప్రజెంట్ అయితే రెండు టీంలు కూడా పాయింట్స్ టేబుల్లో 10 పాయింట్లతో ఉన్నారు. బట్ వాళ్ళ పొజిషన్స్లో చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది. కేకేఆర్ వాళ్ళు నెంబర్ 2లో ఉంటే ఢిల్లీ టీం నెంబర్ 6లో ఉంది. మెయిన్లీ కోల్కతా టీంకి ఢిల్లీతో కంపేర్ చేసుకుంటే ఒక 2 మ్యాచ్లు ఎక్కువ చేతిలో ఉన్నాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే మ్యాచ్లో విజయం అనేది ఢిల్లీ టీంకే చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచారంటే పాయింట్స్ టేబుల్లో నెంబర్ 2 ప్లేస్ కూడా వచ్చేస్తారు. పైగా ఢిల్లీ వాళ్ళకి చూసుకుంటే ఇది ఒక రీవెంజ్ మ్యాచ్. ప్రీవియస్కి సీజన్లో 2 జట్లు తలపడినప్పుడు డీసీ వాళ్ళు ఘోరంగా ఓడిపోయారు. కేకేఆర్ టీం 272 రన్స్ కొట్టి భారీ తేడాతో మ్యాచ్ గెలిచారు. సో దానికి రీవెంజ్ తీసుకుని డీసీ టీం మ్యాచ్లో ఎలాగైనా సరే గెలవాలని చూస్తారు. అండ్ గత కొన్ని మ్యాచ్లుగా చూసుకుంటే ఈ రీవెంజ్ ఫార్ములా బాగా వర్కౌట్ అవుతుంది. బట్ అయినా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ మ్యాచ్లో కోల్కతా టీంకి ఢిల్లీ మీద మంచి ఎడ్జ్ కనిపిస్తుంది. మెయిన్లీ హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకుంటే రెండు టీంలు తలపడ్డ 33 మ్యాచ్ల్లో 17 మ్యాచ్లు కోల్కతా వాళ్ళు గెలిచారు, 15 మ్యాచ్లో ఢిల్లీ వాళ్ళు గెలిచారు. అండ్ మిగిలిన ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు. సో హెడ్ టు హెడ్ స్టాట్స్లో అయితే కేకేఆర్ టీంకి స్లైట్గా ఎడ్జ్ కనిపిస్తుంది. బట్ రెండు జట్ల మధ్య చివరిగా జరిగిన 5 మ్యాచ్ల్లో చూసుకుంటే మాత్రం ఢిల్లీ వాళ్ళు అప్పర్ హ్యాండ్. వాళ్ళు ఏకంగా 4 మ్యాచ్ల్లో గెలిచారు. కేకేఆర్ టీం 1 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. సో దీన్ని బట్టి చూసుకుంటే మ్యాచ్లో రెండు జట్ల మధ్య మనం ఒక క్లోజ్ కాంటెస్ట్ చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక మ్యాచ్ ఆడిపోయి ఈడెన్ గార్డెన్స్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఒక బ్యాటింగ్ ప్యారడైజ్. ఈ సీజన్లో ఆల్రెడీ చూసాం ఈ గ్రౌండ్లో చాలా రన్స్ వచ్చాయి. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో పీబీకేఎస్ వాళ్ళు కేకేఆర్ టీం మీద 262 రన్స్ టార్గెట్ని కూడా చేశారు. సో ఈ సీజన్లో ఎక్కువ రన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న వికెట్ అయితే ఇదే. అండ్ మరోసారి డెఫినెట్లీ మనం ఈ మ్యాచ్లో ఒక రన్ పేషన్ చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 91 మ్యాచ్లు జరిగాయి. అండ్ ఈ 91 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 37 మ్యాచ్లో గెలిస్తే చేసిన టీమ్స్ 54 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 163 రన్స్గా ఉంది. సో ఈ స్టాట్స్ బట్టి అయితే క్లియర్గా చేసిన టీమ్స్కి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. మెయిన్ ముందు చెప్పుకున్నట్టు గత మ్యాచ్లో 262 లాంటి ఒక బిగ్ టార్గెట్ని కూడా చేశారు. ఈవెన్ ఆడ చూసుకుని గ్రౌండ్లో ఆడిన 5 మ్యాచ్లో 3 సార్లు చేసిన టీమ్సే గెలిచాయి. ఇన్ఫాక్ట్ మిగిలిన 2 మ్యాచ్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ చాలా క్లోజ్గా గెలిచాయి. సో పర్సరీ గ్రౌండ్ అయితే ఒక మంచి చేసింగ్ గ్రౌండ్. దీంతో డెఫినెట్లీ మరోసారి టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. ఇన్ఫాక్ట్ టాస్ ఈ మ్యాచ్లో చాలా కీలకం కాబోతుంది. ఎవరైతే టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ చేస్తారో మేబీ వాళ్ళ మ్యాచ్ కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇక గ్రౌండ్లో అయితే కేకేఆర్ టీంకి చాలా మంచి రికార్డు ఉంది. ఓవరాల్గా చూసుకుని ఏడాది చూసుకున్నా మంచిగానే గెలిచారు. మెయిన్లీ ఏడాది జరిగిన 5 మ్యాచ్లో 3 గెలిచారు. బట్ చివరికి గ్రౌండ్లో జరిగిన 3 మ్యాచ్లో చూసుకుంటే కేకేఆర్ టీం చాలా స్ట్రగుల్ అయ్యింది. 2 మ్యాచ్లు ఓడిపోతే 1 మ్యాచ్లోనే గెలిచారు. అండ్ గెలిచిన 1 మ్యాచ్లో కూడా చాలా కష్టపడి గెలిచారు. సో కేకేఆర్ టీంకి అయితే గత కొన్ని మ్యాచ్లుగా తమ హోమ్ గ్రౌండ్ సరిగ్గా కలిసి రావట్లేదు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ టీం అయితే గ్రౌండ్లో వాళ్ళకి అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు ఈడెన్ గార్డెన్స్లో 2 జట్లు మొత్తం 9 మ్యాచ్లో తలపడితే 7 మ్యాచ్లో కేకేఆర్ వాళ్ళే గెలిచారు. 2 మ్యాచ్లో మాత్రమే డీసీ టీం గెలిచింది. అండ్ డీసీ వాళ్ళకి గెలిచిన 2 మ్యాచ్లు కూడా చేసినప్పుడే గెలిచారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు వాళ్ళు ఈ గ్రౌండ్లో 1 మ్యాచ్ కూడా గెలవలేదు. సో ఈ రికార్డ్ బట్టి చూసుకుంటే కేకేఆర్ టీంకి చాలా అడ్వాంటేజ్ కనిపిస్తుంది. బట్ ముందే చెప్పుకున్నాం ఈ మ్యాచ్లోకి డీసీ వాళ్ళు మంచి ఫామ్తో వస్తున్నారు. వెరాజ్ కేకేఆర్ టీం ఒక బిగ్ లాస్ తర్వాత ఈ మ్యాచ్లోకి వస్తున్నారు. సో వీటన్నింటి బట్టి చూసుకుంటే ఈ మ్యాచ్లో మనం ఒక నెక్ టు నెక్ ఫైట్ చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే కేకేఆర్ బ్యాటింగ్లో ఎలాంటి సమస్యలు లేవు. వాళ్ళ బ్యాట్స్మెన్ అందరూ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తున్నారు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ లాంటి బ్యాట్స్మెన్ కూడా చాలా మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. సో బ్యాటింగ్లో కేకేఆర్ టీంకి వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు పిల్లర్స్ లాంటి వాళ్ళు. మెయిన్లీ సునీల్ నారాయణ్ ప్రతి మ్యాచ్లో కూడా కన్సిస్టెంట్గా రన్స్ కొడుతున్నాడు. అలాగే సాల్ట్ చూసుకున్న పవర్ ప్లేయర్ చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. అండ్ చివరిలో చూసుకుంటే ఇటు తిరిగి రింకు సింగ్, రసెల్ మరియు రమన్దీప్ సింగ్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. బట్ ఎనిమిది మ్యాచ్లో కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చాలా కీ రోల్ ప్లే చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అతనికి ఢిల్లీ స్పిన్నర్స్ మీద చాలా మంచి రికార్డు ఉంది. సో లాస్ట్ మ్యాచ్లో లాగా అతను డెత్ ఓవర్స్లో రాకుండా ఈ మ్యాచ్లో కాస్త ఎర్లీగా బ్యాటింగ్ వస్తే బెటర్. మోస్ట్ లైక్లీ నెంబర్ 4లో బ్యాటింగ్ వస్తే బాగుంటుంది. ఎనివే కేకేఆర్ బ్యాటింగ్ బాగున్నప్పటికీ బౌలింగ్ మాత్రం చాలా వరస్ట్గా ఉంది. వాళ్ళ బౌలర్స్లో నరేన్ ఒక్కడు మాత్రమే చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. బట్ మిగతా బౌలర్స్ అందరూ చాలా ఎక్కువ రన్స్ ఇస్తున్నారు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు చమీరాన్ తీసుకొచ్చారు. అతను కూడా చాలా రన్స్కి వెళ్ళాడు. సో ఫర్సర్ కేకేఆర్ టీం అయితే తమ బౌలింగ్ని సరి చేసుకోవాలి. లేకపోతే వాళ్ళ బ్యాట్స్మెన్ ఎన్ని రన్స్ కొట్టినా అది వేస్టే. మెయిన్ వాళ్ళ మెయిన్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చాలా ఇన్కన్సిస్టెంట్గా రాణిస్తున్నాడు. అలాగే వాళ్ళ పేస్ బౌలర్స్ కూడా గత కొన్ని మ్యాచ్లకు ఎక్కువ రన్స్కి వెళ్తున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే కేకేఆర్ బౌలింగ్లో 2 మార్పులు జరిగే అవకాశం ఉంది. ఒకటి ఏంటంటే అనుకుల్ రాయ్ ప్లేస్లో వైభవ్ అరోరాని మళ్ళీ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మిచెల్ స్టార్క్ ఫిట్గా ఉంటే చమీరా ప్లేస్లో అతను మళ్ళీ తిరిగి తీసుకొస్తారు. సో నేనైతే ఈ మ్యాచ్ కోసం కేకేఆర్ టీంలో 2 చేంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక డీసీ టీం విషయానికి వస్తే వాళ్ళైతే చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఈ సీజన్ స్టార్టింగ్లో చాలా తడబడినప్పటికీ ఆ తర్వాత మాత్రం అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఈ సీజన్లో వాళ్ళు ఆడిన ఫస్ట్ 5 మ్యాచెస్లో 1 గెలిచారు. బట్ నెక్స్ట్ 5 మ్యాచెస్లో 4 గెలిచారు. సో ప్రజెంట్ డీసీ టీం చాలా మంచి ఫామ్లో ఉంది. మెయిన్లీ వాళ్ళ ఇంగ్ ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెగ్గర్కి అయితే ఓవర్ ది మూన్ ప్రతి మ్యాచ్లో కూడా చితక్ కొడుతున్నాడు. అండ్ ఈ మ్యాచ్లో కూడా మరోసారి అతను కీ రోల్ ప్లే చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక అతనితో పాటు మిగతా బ్యాట్స్మెన్ కూడా బాగానే కంట్రిబ్యూట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ పంత్ మరియు స్టబ్స్ డెత్ ఓవర్స్లో బాగా బ్యాటింగ్ చేస్తున్నారు. అలాగే లాస్ట్ మ్యాచ్లో షేహోప్ లాంటి ప్లేయర్ కూడా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో ఓవరాల్గా డీసీ బ్యాటింగ్ కూడా బాగానే ఉంది. బట్ కేకేఆర్తో పోల్చుకుంటే వాళ్ళ దగ్గర అంత డెప్త్ లేదు. కేకేఆర్ టీంలో అయితే డౌన్ ది ఆర్డర్ చూసుకుంటే పెద్ద పెద్ద పవర్ హిట్టర్స్ ఉన్నారు. బట్ ఢిల్లీ బ్యాటింగ్లో పంత్ మరియు స్టబ్స్ తర్వాత అంత హిట్టింగ్ చేయగలిగే బ్యాట్స్మెన్ ఎవరు కనిపించట్లేదు.
ఇక బౌలింగ్ విషయానికి వస్తే డీసీ బౌలింగ్ కూడా అంత మెరుగ్గా ఏమీ లేదు. వాళ్ళ బౌలర్స్ కూడా చాలా ఎక్కువ రన్స్ ఇస్తున్నారు. మిగిలిన లాస్ట్ మ్యాచ్లో స్పిన్నర్స్ దారుణంగా ఫెయిల్ అయ్యారు. సో డీసీ టీం యొక్క స్ట్రాంగ్ సూట్ వాళ్ళు స్పిన్ బౌలింగే. బట్ గత మ్యాచ్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. దీంతో టీం ఆల్మోస్ట్ 250 రన్స్ వరకు ఇచ్చింది. అలాగే పేసర్స్ చూసుకున్న లాస్ట్ మ్యాచ్లో రసిక్ సలాం ఒక్కడే బాగా వేశాడు. మిగతా ముగ్గురు పేసర్స్ కూడా ఎక్కువ రన్స్కి వెళ్లారు. సో కేకేఆర్ బౌలర్స్ వల్ల డీసీ బౌలర్స్ కూడా తమ బౌలింగ్ను సరి చేసుకోవాలి. లేకపోతే వీళ్ళ బ్యాట్స్మెన్ కూడా ఎన్ని రన్స్ కొట్టినా పెద్దగా ప్రయోజనం ఉండదు. మెయిన్లీ డీసీ టీంకి చూసుకుంటే ఇషాంత్ శర్మ లాంటి మెయిన్ బౌలర్ మరోసారి అందుబాటులో ఉండకపోవచ్చు. అతనైతే ఇంజరీ నుంచి ఇంకా కోలుకోలేదు. అలాగే వార్నర్ చూసుకున్న పృథ్వీ షా చూసుకుని ఇద్దరు కూడా ఇంజరీస్తో ఇబ్బంది పడుతున్నారంట. సో ఈ ముగ్గురు ప్లేయర్స్ కూడా మరోసారి సెలక్షన్కి అందుబాటులో ఉండకపోవచ్చు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ లెవెన్ని ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ చేస్తారు. ఎనివే మ్యాచ్ యొక్క ఫలితం అనేది రెండు టీంల యొక్క బౌలింగ్ పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఏ బౌలింగ్ యూనిట్ అయితే అదర్ టీం యొక్క బ్యాటింగ్ యూనిట్ని బాగా రిస్ట్రిక్ట్ చేయగలుగుతారో వాళ్ళని మ్యాచ్ గెలుస్తారు. మెయిన్లీ డీసీ స్పిన్నర్స్ కనుక ఈ మ్యాచ్లో బాగా రన్ చేయగలిగితే వాళ్ళకి గెలిచే అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి మ్యాచ్లో గెలిచి ఎవరు ప్లే ఆఫ్ రేస్లో ముందుకు వెళ్తారనేది.